ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఒడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుస్సుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా ఏం లేదు. జారుడు బండ మీద ఉన్నాడు ఆయన, జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు గాలది పీరి లేవదు. కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాడు. అందుకే భయపడక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతమా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. Subscribe us and press the bell icon for more interesting updates.